హాయ్ వ్యూవర్స్. ప్రజెంట్లీ ఐఎమ్ ఇన్ ప్యారిస్. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా, హైదరాబాద్ నుంచి ప్యారిస్ ట్రిప్ ఎలా జరిగిందో. మరి దీనిటి వరకు ఈ ఈ నేను మామూలుగా ఐఫోన్లో రికార్డ్ చేసిన తర్వాత మైక్ మంచిగా లేదు, క్లారిటీ సౌండ్ రాలేదు. మరి బాబు ఇది యుఎస్ నుంచి ఆస్మోసిస్ డీజే ఆస్మోసిస్ ప్యాకెట్ 3 కెమెరా తీసుకొచ్చిండు. మరి ఈ కెమెరాలో ఉన్నాడు ఇక్కడ. ఈ కెమెరాలో సౌండ్ క్లారిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఈరోజు మరి ప్యారిస్ అందాలు, ప్యారిస్లో ఉన్న ఇంతల విశేషాలు తెలుసుకుందాం. ఎంత పడింది రా కెమెరా ఇది? $660 పడింది. అంటే ఇండియన్ కరెన్సీ ఎంత అవుతుంది? 80 ఇంటూ 6 50,000. యాభై యాభై 60,000. అది ఇండియాలో అయితే దాదాపు 60,000 కోంబో కదా ఇది. థియేటర్ ఓకే, రైట్. సో సో ఈరోజు నుంచి మరి క్లారిటీతో వీడియోస్ రాబోతున్నాయి. యూరోప్ అందాలన్నీ కూడా మనం చూద్దాం. సో మొట్టమొదటగా మనం ప్యారిస్లో ఈరోజు మరి ఒక దయ్యాల దిబ్బకు వచ్చినాం. మరి లోపల దయ్యాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీన్ని క్యాటకాంబ్స్ ఆఫ్ డి ప్యారిస్ అని పిలుస్తారు. మరి లోపల ఏమేమి ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి వింతలు విశేషాలు తెలుసుకుందాం. కేటగిరీస్ ఆఫ్ ప్యారిస్‌లో మనం ఈ వ్యాలీలో నడుస్తా ఉన్నాం. 20 మీటర్ల కింద వీటిని భద్రపరచడం జరిగింది. మరి ఈ యొక్క ప్యారిస్ నగరం చుట్టూతా చాలా సెమెట్రీస్ ఉండేవట. ఆ సెమెట్రీస్‌లో మరి కొత్త శవాల్ని సమాధి చేయడానికి ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడేవారట. వీళ్ళెందుకంటే మనలాగా శవాల్ని కాల్చరు. క్రిస్టియన్ మతాచారం ప్రకారం శవాలని పూడ్చి సమాధి చేస్తారు కాబట్టి, కొత్త శవాలను సమాధి చేయడానికి మరి ప్లేస్ లేకపోవడం వల్ల ఇక్కడ వీళ్ళంతా ఆలోచన చేసి 18వ శతాబ్దంలో మరి వీటన్నిటిని గూడా అంటే ప్యారిస్ చుట్టూతా ప్యారిస్ నగరంలో ఉన్న రకాల సెమెట్రీస్‌లలో ఉన్నటువంటి శవాలన్నిటిని తవ్వి వాటి ఎముకలన్నిటిని కూడా సేకరించి ఇక్కడ భద్రపరిచారు. అయితే ఇక్కడున్న ఎముకల్ని పరిశీలన చేస్తే ఇక్కడ వీళ్ళకి దొరికిన అవశేషాలన్నీ కూడా 6,000,000 సంవత్సరాలకు సంబంధించిన ఎముకలు కూడా అక్కడ ఉన్నాయి చెప్పారు. అంటే లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎముకల్ని సేకరించి ఇక్కడ భద్రపరచడం జరిగింది. అది చూడండి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అసలు లోపల ఫోటోస్ మాత్రమే తీసుకోండి, వీడియో తీయొద్దని చెప్పారు. కానీ కాస్త సీక్రెట్‌గా నేను వీడియో తీస్తున్నాను. మరెందుకో వాయిస్ రాలేదు. వాయిస్ ఓవర్ ఇస్తే నేను మాట్లాడుతూనే తీశాను. కానీ వాయిస్ ఇందులో అండర్ గ్రౌండ్ అనేది నాకు రాలేదు. కాబట్టి వాయిస్ ఓవర్ చూస్తా ఉన్నాను. చాలా చీకటిగా ఉంటుంది. మరి భయపడే వాళ్ళకైతే భయం గూడా కలుగుతుంది. ఇక దయ్యాలు నమ్మే వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. ఒకవేళ దయ్యాలే ఉంటే మరి ఇవన్నీ లక్షల, మిలియన్ల సంవత్సరాల నాటి దయ్యాలని గూడా ఇందులో ఉన్నాయనుకోవచ్చు మనం. కానీ దయ్యాలు అంటే మనుషులు అనేవాళ్ళు మిగిలేవారు కాదు. అదొక పెద్ద మూఢనమ్మకం. ఏదేమైనా కొంచెం ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని విజిట్ చేయడానికి రావచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల లక్షల, కోట్ల శవాలు అనుకోవచ్చు మనం. అన్నీ ఉన్నాయి. ఎటు చూసినా ఆ లోయలో మనకు మధ్యలో దారి పోవడానికి నుంచి అటువైపు, ఇటువైపు మనం మంచిగా కట్టెలను పేర్చినట్లుగా ఒకదాని పైన ఒకటి పేర్చి భద్రపరిచారు వీళ్ళు. చాలా చీకటిగా ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే కొన్ని లైట్లు, చిన్న డిమ్ లైట్లు పెట్టారు. ప్రపంచంలోనే ఇటువంటి ప్రాంతం మరెక్కడా లేదు. అంటే ఇన్ని వేల లక్షల శవాల యొక్క ఎముకలనంతా సేకరించి ఒకే దగ్గర భద్రపరచడం అనేది ఎక్కడా లేదు. క్రిస్టియానిటీలో వాళ్ళు సమాధి చేస్తారు. సమాధులను కూడా పూజించేటువంటి అలవాటు ఉంది కాబట్టి, మరి వాళ్ళ పూర్వీకుల లక్షల సంవత్సరాల నాటి పూర్వీకుల ఎముకల్ని వాళ్ళు తవ్వి తీసినప్పుడు వాటిని మరి నాశనం చేయకుండగా ఒకే దగ్గర అంటే 6-18వ శతాబ్దం వరకు చనిపోయిన వ్యక్తుల యొక్క అందరి సమాధిని ఒకే రకంగా చేసినట్టుగా ఇక్కడ చెప్తారు. అంటే ఇది ఒక పెద్ద సమాధి. లక్షల మంది పూర్వీకులు ఈ ప్రాంతంలో నివసించిన పూర్వీకుల యొక్క సమాధిగా దీన్ని మనం భావించవచ్చు. అయితే ఇది దాదాపు ఒక 6 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అండర్ గ్రౌండ్‌లో. మళ్ళీ పైన ప్యారిస్ నగరం ఉంది, రోడ్లున్నాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మరి ప్రేక్షకులు చూడడానికి లేదా వీక్షకులు చూడడానికి కేవలం కిలోమీటర్‌న్నర మాత్రమే లోపల మనకి అనుమతి ఉంది. మిగతావన్నీ గూడా క్లోజ్ చేసి పెట్టారు. ఇది లోపల చూడండి ఎన్ని పుర్రెలు
భయంకరమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉంటాయి. చూడండి, చీకట్లో ఫోటోలు మన వైపే చూస్తున్నట్లుగా ఉన్నాయి. కాస్త ముందుకెళ్తే అక్కడ లైట్‌లో ఉన్నట్టుంది. వచ్చేసాను. ఈ లైట్‌లో మనకి ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లైట్లు వేశారు. అది మిగతా ప్రాంతంలో మనకొక ఫీల్ కలగడానికి చీకటిగా ఉంచినట్టుగా ఉంది. చూడండి, ఈ వెనకాల దిబ్బలు. ఇక్కడ నేను వాయిస్‌తో మాట్లాడుతున్నాను కానీ నా వాయిస్ రికార్డ్ కాలేదు. కాబట్టి వాయిస్ ఓవర్ చేస్తాను. దిస్ ఈస్ కాటగామ్స్ ఆఫ్ ప్యారిస్. మరి ఫ్రాన్స్ వచ్చిన వాళ్ళు లేదా ప్యారిస్ వచ్చిన వాళ్ళు తప్పక చూడాల్సిన ప్రదేశం. ఎందుకంటే ప్రపంచంలో ఇటువంటి ప్రదేశం మరెక్కడా లేదు. సో ఇప్పుడే మనం కాటగామ్స్ నుంచి వచ్చాం కదా, మరి కాటగామ్స్ లోపల మనకు అసలు వీడియో తీసుకోవడానికి అనుమతి లేదు, కానీ మనం అక్కడక్కడ కొద్దిగా వీడియో తీయడం జరిగింది. అయితే లోపల మనం చూసినట్లయితే ఈ కాటగామ్స్ దాదాపు 6 మిలియన్ సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉన్న డిఫరెంట్ సెమెట్రీస్లో శవాలు పట్టకుండా అయిపోయిన తర్వాత అయినప్పుడు 18th సెంచరీలో వీళ్ళు ఒక ఆలోచన చేసి మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్న శవాలన్నింటిని కూడా అన్ని సెమెట్రీల నుంచి తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టిన సమాధి రూపంలో భద్రపరిచిండ్రు. అయితే ఇవి పాడు కాకుండా ఉండాలని చెప్పేసి దాదాపు 20 మీటర్ల లోతు తవ్వి అండర్ గ్రౌండ్లో 20 మీటర్ల లోతులో ఒక కేవ్ లాగా తయారు చేసి అందులో దీన్ని పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. లక్షల శవాల యొక్క స్కెల్టన్స్, బోన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఒక మనకు తెలియని, అంటే మన పూర్వీకుల లక్షల సంవత్సరాల పూర్వీకులను కూడా ఒకసారి మనం కలిసి వాళ్ళకు హాయ్ చెప్పిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. సో ప్యారిస్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం కాటగామ్స్ ఆఫ్ డి ప్యారిస్. మరి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చాలా దూరంలో ఒక 2-3 కిలోమీటర్స్ దూరం నుంచి మళ్ళీ మనం లోపల తిరిగి వేరే ప్రాంతం నుంచి వచ్చినాం. దిస్ ఈస్ ద నైట్ వ్యూ ఆఫ్ ప్యారిస్. See how beautiful it is. సో ప్యారిస్లో చూడదగ్గ ముఖ్య ప్రదేశాల్లో సెయిన్ రివర్ ఒకటి. ఈ సెయిన్ రివర్లో మరి ప్యారిస్ చుట్టంతా కూడా ప్యారిస్ మధ్యలో ప్రవహిస్తుంది ఇది. దీంట్లో మనం ఈరోజు క్రూజ్లో కూడా వెళ్తాం. ఒకసారి చూడండి, అక్కడ క్రూజ్ ఉంది. దిస్ ఈస్ ద క్రూజ్ విచ్ we are going today. This is Seine River in Paris. See that side, the buildings are very beautiful, and this is the cruise. So this is Seine River cruise in Paris. చాలా అద్భుతమైనటువంటి సీన్ మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఇది. చూడండి ఎంత నైస్గా వెనక మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఇది ప్యారిస్లో దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇందులో మనము క్యాథడ్రల్ తర్వాత ఐఫెల్ టవర్ను కూడా సందర్శించవచ్చు. చాలా వండర్ఫుల్గా ఉంది ఇది. సో సెయిన్ రివర్లో మనం ప్రయాణిస్తున్నాం. ఇది ప్యారిస్ అందాలు సెయిన్ రివర్లో నుంచి. How beautiful it is. You can see everyone are enjoying with their drinks, with families and friends. అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. This is the night view of Paris from this cruise. ఇది షెయిన్ రివర్లో ప్రయాణం చేస్తూ ప్యారిస్ అందాలను తిలకిస్తూ very persons and సో బయట ఉండేటువంటి అట్రాక్షన్స్ మనం క్రూయిజ్ షిప్లోంచి చూడవచ్చు. చూడండి, ముందర ఒక బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ కింద నుంచి మన షిప్ వెళ్తూ ఉంటుంది. See how beautiful the outside buildings are decorated, because ఇది క్రిస్మస్ సమయం కాబట్టి బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు. సో ఐఫిల్ టవర్ వ్యూ చూడడానికి మనం డెక్ పైకి వెళ్తూ ఉన్నాం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. సో ప్రస్తుతం మనం షిప్ డెక్ పైకి వచ్చాం. ఎందుకంటే ఈ షిప్ డెక్ పై నుంచి మనకు ప్యారిస్ అందాలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి కాబట్టి డెక్ పైకి వచ్చాం. చాలా చల్లగా ఉంది. ఇప్పుడు దాదాపు
పైన టెంపరేచర్ ఒక 3 డిగ్రీలు ఉంది. అయినప్పటికీ సాహసం చేసి పైకి వచ్చాము. ఎందుకంటే పైనుంచి మనం ఈ యొక్క యూరప్ అందాలు చాలా బాగా చూడొచ్చు. ఒక్కసారి మీరు నా ముందర చూస్తే ఒక అద్భుతాన్ని చూడొచ్చు ఈ క్రూజ్ షిప్ నుంచి. 1 2 3. ఎస్, దట్ ఈస్ ఐఫిల్ టవర్. యా, వండర్ఫుల్. Eiffel Tower in night time. This is Paris. This is the night view of Eiffel Tower. How beautiful it is. బంగారు వర్ణంలో మెరిసిపోతున్నటువంటి ఐఫిల్ టవర్, ప్యారిస్. వావ్ వావ్ వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలంటే మనం న్యూయార్క్ వెళ్ళాలి. కానీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ ఇచ్చిందే ఫ్రాన్స్ వాళ్ళు. కాబట్టి మనకి ఇక్కడ ఒక సైడ్ ఐఫిల్ టవర్ మరియు ఒక సైడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనం ఈ షెయిన్ రివర్లో చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ప్యారిస్లో షెయిన్ రివర్లో ఇంకా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే ఒకసారి మనం ఐఫిల్ టవర్ను చూసుకోవడం జరిగింది. మళ్ళీ క్రూయిజ్ ఒక 20 కిలోమీటర్లు ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఎత్తైన బిల్డింగ్స్, ప్యారిస్ బిల్డింగ్స్, ఒకవైపు ఐఫిల్ టవర్, మరి ఇక్కడ చూస్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో దిస్ ఈజ్ ప్యారిస్. సో డబుల్ డెక్కర్ ట్రైన్. ఓకే రైట్. ఐఫిల్ టవర్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా మెరుపులు వస్తూ ఉంటాయి. ఈ మెరుపులు వచ్చేటప్పుడు చాలా అందంగా ఉంటుంది ఐఫిల్ టవర్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వావ్ వావ్ వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ ఆఫ్ ఐఫిల్ టవర్. Tomorrow we'll come and watch this tower. We will go up to the end of the tower. This is Eiffel Tower, Paris. What a beauty, what a beauty. This is Eiffel Tower, Paris. From birthday celebration. సో వెల్కమ్ టు డే 2 ఇన్ ప్యారిస్. మరి నిన్న సాయంత్రం మనం ప్యారిస్లో క్యాటగామ్స్ ఆఫ్ ప్యారిస్ మరియు క్రూయిజ్ షిప్ అందాలు, క్రూయిజ్ షిప్ నుంచి పరిసర ప్రాంతాలను, ఈఫిల్ టవర్ను సందర్శించాం కదా. ఇది సెకండ్ డే ఇన్ ప్యారిస్. మేము ప్రజెంట్గా ఇక్కడ ఉన్నటువంటి హోటల్లో మేము బస చేసాం. దీన్ని ఎక్లోస్ హోటల్ అంటారు. దీంట్లో ఒక చిన్న రూము ఆ ముందర తీసుకోవడం జరిగింది. ఆ రూమ్ దాదాపు ఒక రోజుకి 600 రూపాయలు పడింది. నేను మా బాబు ఇద్దరమే కాబట్టి ఉండేది స్మాల్ రూమ్, బట్ వెరీ కన్వీనియంట్ రూమ్. మరి ఈరోజు ఇప్పుడు ఉదయం 10 గంటలు అవుతా ఉంది. ఫస్ట్ బయలుదేరి మనం ప్యారిస్లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అయినటువంటి లౌరీ మ్యూజియంను సందర్శిస్తాం. ఆ తర్వాత ఐఫిల్ టవర్ను కూడా ఎక్కుతాం. తర్వాత నోటర్ డేమ్, ఇంకా పరిసర ప్రాంతాలని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే మీరంతా చూసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.
సో ఈరోజు మనం మొట్టమొదటగా ప్యారిస్లో చూసుకున్నటువంటిది లోవర్ మ్యూజియం. మరి నా వెనుక ఉన్నటువంటిది ఇదే లోవర్ మ్యూజియం. ఒకసారి దీన్ని మనం చూద్దాం, లోపల విజిట్ చేద్దాం. దిస్ ఈజ్ లోవర్ మ్యూజియం. చాలా క్రౌడెడ్గా ఉంది, ఎందుకంటే ప్రతిరోజు కూడా వేల మంది ప్రపంచ నలుమూలల నుండి వచ్చే వాళ్ళంతా కూడా ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు. వండర్ఫుల్ మ్యూజియం ఇన్ ప్యారిస్. See the crowd, so many persons are coming to visit Louvre Museum. Yeah, see the persons in different countries, they are coming to visit this museum. Chala heavy crowd undi because it is the world famous museum. మనం ఇప్పుడు లైన్లో లోపలికి వెళ్తా ఉన్నాం. ఎంత అద్భుత నిర్మాణ శైలి ఇది. ప్యారిస్ అందాలు అంటే అందుకే అన్నారు దిస్ ఈజ్ ప్యారిస్. ఇంకా మనం క్యూలోని మ్యూజియంలో వెళ్తూ ఉన్నాం. చూడండి, వెరీ బిగ్ క్యూ. ఇట్ కంటైన్స్ వెరీ బిగ్ క్యూ. దిస్ ఈజ్ మ్యూజియం జూ లోరీ. అక్షరాలు ఇంగ్లీష్లో ఉంటాయి కానీ మొత్తం ఫ్రెంచ్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ లోరీ మ్యూజియం. ఒకసారి మనం అక్కడ ఉన్నటువంటి వాట్ అన్ అద్భుత నిర్మాణ శైలి. సో నౌ we are going into the Louvre Museum. This is the way to go. ఇంకొక ఎస్కలేటర్ పై నుంచి మనం కిందికి దిగాల్సి ఉంటుంది. వావ్, యా, దిస్ ఈజ్ లోవర్ మ్యూజియం. వండర్ఫుల్ మ్యూజియం. అది చెప్తాను. సో ఇది ఇన్సైడ్ ఆఫ్ ద మ్యూజియం. ఫస్ట్ మనం మోనాలిసా ఎక్కడ ఉందో మోనాలిసాని చూద్దాం. లియోనార్డో డావిన్సీ రాసినటువంటి మోనాలిసాని చూసిన తర్వాత నెక్స్ట్ మనం మిగతావన్నీ చూసుకుందాం. ఎందుకంటే ఇంత పెద్ద క్రౌడ్లో మనం ఇది దాదాపు 2 days పడుతుంది అంటారు మొత్తం చూడడానికి. మరి మనం మొత్తం చూడలేం కాబట్టి ముఖ్యమైనటువంటి మోనాలిసా ఎక్కడ ఉంది? వీళ్ళంతా మోనాలిసాలు గారు. మోనాలిసా, వేర్ ఇస్ మేబీ ఈజ్ దిస్ ద మోనాలిసా? నో, దిస్ ఈజ్ నాట్ మోనాలిసా. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ మోనాలిసా. వీఆర్ సెర్చింగ్ ఫర్ మోనాలిసా. సో ప్రపంచంలోనే అందమైనటువంటి చిత్రపటం మోనాలిసాను చూడడానికి మనం ఇక్కడ మెట్లెక్కి మ్యూజియంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒకసారి చూస్తే చాలా చిత్రీకరణలు ఉన్నాయి ఇక్కడ. వండర్ఫుల్ ఆర్కిటెక్చర్. పైన చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సో లియోనార్డో డావిన్సీ తీసినటువంటి ఒరిజినల్ మోనాలిసా చిత్రపటం ఈ గ్యాలరీలో ఉంది. ఇది నా కళ్ళెదుటనే ఉంది. ఒక్కసారి మనం కొంచెం ముందుకెళ్తే దీన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఒక్క నిమిషం. చాలా క్రౌడెడ్గా ఉంది. కొంచెం మనం ముందుకెళ్ళాలి, కొంచెం వెళ్ళాలి. సారీ, ఇక్కడ ఇలా గ్యాంగ్ అయిపోతే మనం వెళ్ళడానికి ఉంటుంది. చూద్దాం. సో నౌ ద ఒరిజినల్ మోనాలిసా, లియోనార్డో డావిన్సీ గీసినటువంటి ఒరిజినల్ మోనాలిసా చిత్రపటాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. దిస్ ఈజ్ ఒరిజినల్ మోనాలిసా చిత్రపటం. లోవర్ మ్యూజియంలో ఉంది ఇది.
దీన్ని లియోనార్డో డావిన్సీ గీశాడు. అయితే ఈ చిత్రంలో ఇప్పటికీ ఆమె విషాదంగా ఉందా, నవ్వుతూ ఉందా, ఆనందంగా ఉందా అనేటువంటి విషయాలు ఎవరు కూడా ఇప్పటికి కనిపెట్టలేకపోయినారు. అన్ని రకాల భావనలు పలికే విధంగా ఆ చిత్రాన్ని గీయడం జరిగింది. దిస్ ఈజ్ మోనాలిసా డ్రాన్ బై లియోనార్డో డావిన్స్ విచ్ ఈజ్ ఇన్ లౌర్ మ్యూజియం, ప్యారిస్, ఫ్రాన్స్. సో మోనాలిసా గ్యాలరీలోనే ఇక్కడ మనకు అందమైన చిత్రపటాలు కనిపిస్తూ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ కళాఖండాలు. ఎంతోమంది చిత్రకారులు చూడండి, ఇక్కడ ఎంత పెద్ద ఇదల్లా కూడా చేతితో గీసినటువంటి చిత్రపటం. సో ఆ కింద కూడా చాలా ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ వన్ సైడ్, వన్ స్మాల్ పార్ట్, మేబీ 10% వీ కవర్డ్ టిల్ నౌ. 90% హ్యాస్ టు బి కవర్డ్. బట్ అంత టైం మనకు దొరుకుతుందా లేదా తెలియదు. కానీ అద్భుతమైన మ్యూజియం. అంటే మనం ఇంకా కొంచెం హిస్టరీ అంతా కూడా చదువుకొని స్లోగా ఈ మ్యూజియాన్ని మనం విజిట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ముందర ఎన్నో కళారూపాలు. దిస్ ఈజ్ లౌర్ మ్యూజియం. అద్భుత, తెలుగులో మనం ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుత. ఇవన్నీ పాలరాతి విగ్రహాలు. చూడండి ఇక్కడ ఏదో ఆ కళారూపాల మనం ఏం చెప్పలేము. We can't explain without knowing the history of every statue. అసలు ఎంత ఇది పాలరాతి విగ్రహాలు ఇవి. చూడండి ఇద్దరు లవర్స్ మధ్యన మరి ఇదేదో కానీ అట్లా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్, 2 లవర్స్ ఆర్ రొమాంటిక్. పాలరాతి విగ్రహం. సో మెనీ స్కల్ప్చర్స్ వీ కెన్ సీ ఇన్ దిస్ మ్యూజియం. మరి మనం ముందు వెళ్తే అద్భుత కళాఖండాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. ఇక్కడ చూడండి ఒక డీర్ను పైన స్వారీ చేస్తున్నట్లుగా పెద్ద పెద్ద ఫ్లవర్ వేజెస్. అక్కడ ఒక ఫ్లవర్ వేజ్. అండ్ ఇటు సైడ్ చూస్తే అందమైన ఇక్కడ ఫొటోస్ తీరా కొన్ని ఫ్లవర్ వేజెస్. బోర్, వైల్డ్ బోర్ను వేటాడుతున్నట్లుగా ఒక స్కల్ప్చర్ మనం ఇక్కడ చూడొచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ స్కల్ప్చర్ ఇట్ ఈస్. అక్కడ దూరంగా చూస్తే మనకు గుర్రం పైన ఆర్ట్స్ S2 లౌర్ మ్యూజియంలో చాలా రాతి ప్రతిమలను మనం చూసుకోవచ్చు. అన్నీ కూడా పాలరాతి కట్టడాలు. చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ వేజ్ ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా పైకి వెళ్తే ఇక్కడ మనకి ఎన్నో పాలరాతి విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, వీటిని కూడా మనం కాస్త దగ్గర నుంచి చూద్దాం. దిస్ వన్. అండ్ అక్కడ పైన గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక పాలరాతి విగ్రహం, మరియు పైన కూడా అది గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లుగా ఇక్కడ చూడండి. మరి అతనికి తన యొక్క వాహనం గుర్రం ఏదైతే ట్రబుల్ కలిగిస్తే దాన్ని మరి హత్య చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఈ విగ్రహం. సో ఇన్ సచ్ ఏ వే లౌర్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మరి ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, మనం ఎంతసేపు చూసినా కూడా తనేవి తీరదు. కానీ ప్యారిస్లో మనం ఒక నెల రోజులు స్పెండ్ చేస్తే మొత్తం బాగా చూసుకోవచ్చేమో. కానీ అంత టైం మనం ఇవ్వలేము కాబట్టి కొన్ని మాత్రమే ఇక్కడ మనం తీస్తూ ఉన్నాం. మరి ఆల్రెడీ చాలా తిరిగినాం. దాంతో ఇగో ఇక్కడ మా బాబు అలసిపోయి కూర్చున్నాడు, తిరగలే. చూస్తే చాలా పెద్ద క్యూ ఉంది. ఇప్పుడైతే మనకి చాలా టైం పడుతుండే. మనం 10 o'clock టికెట్ ఉన్నందుకు తొందరగానే దీన్ని మనం చూసుకోగలిగినాం. దిస్ ఈజ్ లౌర్ మ్యూజియం. మరి వెర్ ఈజ్ ద ఎగ్జిట్? వీఆర్ సర్చింగ్ ఫర్ ఎగ్జిట్. చూడండి ఎంత పెద్ద క్యూ ఉంది. ఇంకా లోపల నుంచి చిత్రీకరించలే కానీ లోపల నుంచి ఇక్కడ దాకా క్యూ ఉంది. మేబీ వీళ్ళకి ఒక 2-3 hours లోపలికి ఎంటర్ కావడానికే పడుతుండొచ్చు.
అంత పెద్ద క్యూ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దిస్ ఈస్ ద క్యూ టు గో into the Louvre Museum. సో దిస్ ఈజ్ ప్యారిస్. ఎటు చూసిన అందాలే. నా వెనక కూడా చాలా అద్భుతమైన సీనరీ కనిపిస్తుంది. దిస్ ఈజ్ సెయిన్ రివర్. ఈ రివర్ చుట్టూ ఆ పక్క ఈ పక్క అయితే ఎన్ని మాన్యుమెంట్స్ ఉన్నావో అసలు కళ్ళు చూడడానికి సరిపోవట్లేదు. అంటే ఓకే రైట్, ఇప్పుడు ఒకసారి కెమెరా టర్న్ చేసి మనం చూద్దాం. దిస్ ఈజ్ ద బ్రిడ్జ్. ద బస్సెస్ ఆర్ గోయింగ్. చూడండి స్ట్రీట్ ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ చూడండి అద్భుతమైన మాన్యుమెంట్, అద్భుతమైన బిల్డింగ్. ఓకే, కొంచెం క్లోజ్లో వెళ్తే మరి దాని మీద చూడండి ఒక మంచి ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ ప్యారిస్.